హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోకోనట్ రైస్ చేయడం చూపిస్తున్నాను. ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నదండి. రియల్లీ అమ్మ చాలా బాగా చేసేది. సో నాకు అది చాలా ఇష్టం. అందువల్ల మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఇది మా అమ్మ ఓన్ డిష్ అండి ఇది. సో అది ఇవాళ చేయడం చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా. దాంతోపాటు మీకు బంగాళదుంప గ్రేవీ కూడా బాగుంటుంది. సో అది కూడా చేయడం చూపిస్తాను. కోకోనట్ రైస్ అవుతుంది మన పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. మార్నింగ్ టైంలో ఎవరికైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఈజీగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరే, నేను మీకు ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఒక కోకోనట్, ఫుల్గా ఒక కోకోనట్ తీసుకున్నాను. నేనైతే జనరల్లీ ఏ కోకోనట్కైనా నేను ఫస్ట్ పీల్ చేస్తాను, కొంచెం బాగుంటుందనేసి. ఓకే, తర్వాత ఒక 5 లవంగాలు వేసాను. ఇలాగా ఒక 5 లవంగాసు వేసాను చూడండి. ఇలాగా 5, కొంచెం దాల్చిన, కొంచెం కరివేపాకు, ఒక 5 నుంచి 6 వరకు నేను గ్రీన్ చిల్లీస్ వేసాను. మనకి కారం ఎంత కావాలంటే మేము కొంచెం స్పైసీగా తినడం వల్ల మేము ఒక 6 వేసాను. మీరు కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ స్పైసీ గ్రీన్ చిల్లీ వల్లనే మీకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ముందు కొంచెం సాజీరా ఒక స్పూన్ వేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఇది వేస్తాను. ఏంటంటే లవంగా పౌడర్ అండి. ఇది కొంచెం వేస్తాను, బాగుంటుంది. నేను ముందుగా కొంచెం రైస్ ఇలాగా నానబెట్టుకున్నాను. ఒక కొబ్బరికాయకి 3 నుంచి 400 గ్రాములు రైస్ వేయాలి. నేను ఇప్పుడు 400 గ్రామ్స్ రైస్ వేసాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరికాయ ముక్కలు నేను ఇలాగా వేసేస్తున్నాను. వేసి గ్రైండ్ చేసి మెత్తగా అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. నీళ్ళు 1కి 2 ఎలాగ మనం రైస్కి వేస్తామో యాజ్ ఇట్ ఈజ్ ఈ మిల్క్ వస్తుంది కదా, కొబ్బరికాయకి పేస్ట్ చేస్తే మిల్క్ వస్తుంది కదా, ఆ మిల్క్ 1కి 2 వేస్తాను అనమాట. నేను ఇది ఇలాగా గ్రైండ్ చేస్తాను. ఈ ప్లేట్ కొంచెం పక్కన పెడుతున్నాను. నేను ఇందులో స్ట్రెయిన్ చేస్తాను. చేసేటప్పుడు మనము ఇలాగా, నేను ఏ గ్లాస్తో అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా ఇలాగా కొలిచేసుకుంటాను. కొలుచుకొని ఈ మిక్సీ జార్లో ఇంకా కొంచెం ఉంది కదండి, ఇందులో వేసేస్తాను అన్నమాట. వేసి ఆ నీళ్ళు అలా సరిపోతాయి మనకి. చాలామంది కొబ్బరిపాలు తీయాలంటే కొంచెం వేడి నీళ్ళు కూడా వేసి తీస్తారు, కానీ అలా తీయకండి, అది టేస్ట్ అంత బాగా రాదు. దాంట్లో ఉన్న ఆయిల్ వేరేగా, మిల్క్ వేరేగా డివైడ్ అయినట్టు వస్తుంది. అంత టేస్ట్ ఉండదండి. ఇలాగే తీయండి, బాగుంటుంది ఈ రకంగా తీస్తే. ఇది కొబ్బరికాయ కూడా అంత లేతగా ఉండకూడదు, అంత ముదరగా కూడా ఉండకూడదు, మీడియంలోనే ఉండాలి, బాగుంటుంది, అప్పుడే బాగా వస్తుంది. నేను ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తాను. అంటే 1:2 అన్నాను కదా, ఆ మెజర్మెంట్లో వేస్తున్నాను. ఒక ½ గ్లాసు కొంచెం కొబ్బరి పాలు తగ్గించండి. అందులో మామూలు మిల్క్ వేస్తాను, నేను పచ్చివి ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తాను. ఇలాగా పాలు వచ్చేసాయి కదా, ఇవి ఇలాగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి డైరెక్ట్గా మనము కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చు.
కొంచెం అది వాటర్ ఉంది, అది వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అండి. దీనికి ఎక్కువ ఆయిల్ వేయకూడదు అసలు. ఆయిల్ ఎందుకంటే కొబ్బరి పాలు కదా, దీనికి ఆల్రెడీ మనకి ఆయిల్ కంటెంటెన్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొంచెం వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తారనుకోండి ఇంకా ఆయిలీగా అనిపిస్తుంది. అలాగే హెయిర్కి అండి, కొబ్బరి ఇలాగ కొంచెం చిన్న కొబ్బరికాయ ముక్క తీసుకొని శుభ్రంగా ఫైన్ పేస్ట్ చేసి అది ఆ పాలు మనం తలకి పట్టించినా సరే హెయిర్ ఫాలింగ్ అన్నది ఒకటి తగ్గుతుందండి. కొబ్బరి పాలలో అంత మనకి అంటే అంత ఎక్కువ మనకి ఇవ్వన్నమాట, మంచిది మనకి హెయిర్ ఫాలింగ్ కానీ అవన్నీ చాలా బాగా పనిచేస్తుంది. న్యాచురల్ అన్నమాట అది. నేను అది ఒకరోజు దానికోసం వేరేగా చెప్తాను, ఒక వీడియో చెయ్యాలి అలాగా హెయిర్కి సంబంధించిన దానికి ఒకటి చేసి అప్పుడు మీకు చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఇది హీట్ ఎక్కిపోయింది. ఇందులో కొంచెం చూడండి, మీకు జస్ట్ మెజర్మెంట్ కూడా చేసి చూపిస్తాను. ఎక్కువ వేయని అవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ అండి. ఇలాగ వేస్తే సరిపోతుంది. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. దాంట్లో ఈ సాజీరా, అలాగే లవంగాలు, దాల్చినండి. ఇంకా యాలకులు అవి ఏమీ వేయనవసరం లేదు. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ. ఇలా నిలువుగా కట్ చేస్తే కొంచెం పెద్దవైనా పర్వాలేదు, ఏం అవ్వదు. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేయాలి. ఇది వేగిన తర్వాత అది వేస్తాను. మీకు ఇది వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి, మీకు గుట్టు వస్తుంది, బాగుంటుంది. మీకు ఆ ఫ్లేవర్ అప్పుడే తెలిసిపోద్ది ఎంత బాగుంటుందో వండుతున్నప్పుడే. అది మనకి ఉల్లిపాయ బాగా మగ్గిపోకూడదు. చూడండి, ఇలాగా 2 స్పూన్స్ వేస్తున్నాను. దీనికి కాంబినేషన్ ఉల్లిపాయ పెరుగు చట్నీ బాగుంటుంది, బంగాళదుంపతోని కుర్మాలాగా కూడా బాగుంటుంది. అది వేగిపోయింది. ఇప్పుడు బియ్యం కూడా వేపాలి, కొంచెం వేపితేనే బాగుంటుందండి. ఇలాగా మొత్తం వేసేస్తాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలాగా వేగిపోయింది చూడండి. అంటే నూనె తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అంటేస్తుంది. మనకి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇంకా అవసరం ఉండదు. ఇది వేగిపోయింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ మనకి చూసుకొని మనకి సరిపడినంత వేయాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ ఇలాంటి స్పూన్తో వేస్తున్నాను.
ఇప్పుడు అది వేగిపోయిందండి. అందులో ఈ పాలు వేస్తున్నాను. పాలు యాక్చువల్లీ నేను ఇలాంటి గ్లాస్తోనే 3 గ్లాసులు వేసానండి. దానికి డబుల్ గ్లాస్ ఇది, అందువల్ల దీంతో నేను 3 గ్లాసులు పాలు వేయాలి. నేను 2½ గ్లాస్ కొబ్బరి పాలు వేసి ఇంకా ½ గ్లాస్ ఏమో మిల్క్ వేస్తాను. అదిగోండి ఇలాగా 2 గ్లాసెస్ వేసాను. చూడండి ½ గ్లాస్ ఉందా, ఇందులో కొంచెం మిల్క్ వేస్తాను. ఇలాగా మిల్క్ ఓకే. శుభ్రంగా కలిపేసి జస్ట్ కొంచెం ఇలా బబుల్స్ వస్తుంది. ఆ టైంలో కుక్కర్ పెట్టామనుకోండి మూత, మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. మనం ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపడిందా లేదా చూసుకొని ఇప్పుడే వేసేయాలి. మళ్ళీ కుక్కర్ మూత పెట్టిన తర్వాత కుదరదు. కొంచెం చాలలేదండి, మళ్ళీ వేస్తున్నాను. చూసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టేస్తాం. పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే మనం రైస్ ఎలా వండుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి. రియల్లీ చాలా బాగుంటుంది. అంటే కొబ్బరి తురుముతోని వేస్తారు, అలా చేసి కానీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రియల్లీ చాలా బాగుంటుంది. అంటే ఆ స్మెల్ కూడా మీకు వండుతున్నప్పుడే తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో. సరే, ఇది ఇలాగా బాయిల్ అయిపోతుంది కదా, అయిపోయింది. మనం కుక్కర్ పెట్టేసిన వెంటనే మూత పెట్టిన వెంటనే వచ్చేస్తుంది మనకి విజిల్ కూడా, తొందరగా అయిపోద్ది అన్నమాట. అందువల్ల నేను ఎప్పుడు ఇలాగే పెడతాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను. ఒక 3 విజిల్స్ రాగానే ఫినిష్ అండి, అయిపోతుంది. బంగాళదుంపలు కూడా ఉడకబెడుతున్నాను ఈలోగా. ఇప్పుడేమో ఇది కుక్కర్ అయిపోయింది, తీసేస్తున్నాను. ఇది అయిపోయింది. దీంట్లో కొంచెం లవంగాలు ఇందాల పొడి చెప్పాను కదా, ఇలాగా కొంచెం వేయాలండి. ఇలాగా వేసి శుభ్రంగా కలిపేయాలి. చూసారండి ఇలాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బంగాళదుంప కూడా చూపిస్తున్నాను. రైస్ అండి, ఇలాగా నేను బౌల్లో తీసాను. రైస్కి నేను ఇందాకలు అన్నాను కదా బంగాళదుంప గ్రేవీ బాగుంటుందని, అది కూడా చెప్తున్నాను. నేను 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. దానికి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి కట్ చేసేస్తాను. బ్లెండర్లో వేస్తే ఈజీగా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు అది కట్ చేసి అలా పక్కన పెట్టుకుందాం. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను యాలకులు 2 యాలకులు, ఇది ఒకటి బ్లాక్ ఎలాచీ అండి, 3 లవంగాలు, కొంచెం కారం, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి, ఇది కస్తూరి మెంతి అండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, అందువల్ల ఇది వేస్తున్నాను. అలాగే కొంచెం మనం పేస్ట్ చేసుకోవాలి. టమాటా ఒక 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, 3 ఎండుమిరపకాయలు వేసి నేను ఈ మిక్సీలో వేస్తాను. వేసి పేస్ట్ చేస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది. దాంట్లో ఈ యాలక్కాయలు ఉన్నాయి కదండి, ఇలా జస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. కొంచెం ఓపెన్ చేసి అవి ఇందులో వేసేస్తాం. దాంట్లో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నేను మొత్తం కలిపేసి ఎప్పుడూ ఇలాగ వేసేస్తాను. ఎందుకంటే కరివేపాకు చాలామంది తీసి పక్కన పెట్టేస్తారు. అందువలన నేను ఈ రకంగా చేస్తాను అన్నమాట. మనం తినడం వల్ల మన ఒంటికి మంచిది, హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. కరివేపాకుతో పొడి చేస్తాము, కరివేపాకుతో పచ్చడి కూడా చేస్తారు. ఇది వేగుతుంది ఈలోగా. ఇందాకలా మసాలా పేస్ట్ చూసారా, టమాటా, జీడిపప్పు, ఎండుమిరపకాయలు 3 కలిసి ఇలా పేస్ట్ చేస్తాను. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇది శుభ్రంగా వేగిపోవాలండి. ఎస్పెషల్లీ బంగాళదుంప కూరకు మటుకు ఉల్లిపాయ వేగపోతే అస్సలు బాగోదు. కూర బాగా వేగాలి. ఇదిగోండి ఇలా వేగుతుంది. ఈలోగా మనం కొంచెం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసాను. ఇలాగా వేగిపోయింది. ఇప్పుడు టోటల్గా దాంట్లో ఈ మసాలా వేస్తాను. బాగా వేపియాలి. మనకి మసాలా ప్రిపేర్ అయిపోతే కర్రీ వేగంగా అయిపోతుంది. ఇదే ముందు కొంచెం టైం పట్టేస్తుంది, కానీ చాలా బాగుంటుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీస్కి కూడా చాలా బాగుంటుంది, పరాటాస్కి దానికి కూడా బాగుంటుంది. చూడండి ఎంత ఈ రకంగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఉడికిన బంగాళదుంపలు ఇలా ముక్కలు, చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇది శుభ్రంగా మసాలాకి పట్టినట్టు బాగా కలుపుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేస్తే బాగుంటుంది. ఇందులో కొంచెం కారం, ఎందుకంటే కొంచెం వేసుకోవాలి కారం. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, మళ్ళీ ఎక్కువ స్పైసీ అయిపోతుంది. సో కొంచెం వేస్తే సరిపోతుంది.
దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి కూడా వేస్తాను. మనం ఉప్పు అది టేస్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఫైనలీ ఇప్పుడు కస్తూరి మెంతి ఉంది కదా, కస్తూరి మెంతి ఇది కూడా వేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఇది నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. కోకోనట్ రైస్ విత్ బంగాళదుంప గ్రేవీ అండి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.